సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. గల్లు గల్లు మను మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే, వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే,
కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా దయచేయండి రెడీగా ఓకే కమ్ టు న్యూస్ అందరూ ఏం చెప్పండి హాయ్ నీ పేరేంటి దీక్ష సుదీక్ష వావ్ యువర్ నేమ్ రసజ్ఞ రసజ్ఞ శ్రీహిత శ్రీహిత నీ పేరేంటి సునాన్వి ఓ నీ పేరేంటి ఆకాశ్ వర్మ ఆకాశ్ వర్మ హాయ్ యువర్ నేమ్ యుక్తి ఋత్విక నీ పేరేంటి ఏంటో ఈ ట్యూషన్ ఒకటే పరిగెత్తున్నా సరే ఎప్పుడు చెప్పారు వాట్సాప్లోనా ఫేస్బుక్లోనా ఇప్పుడు చెప్పండి అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే టు అయాన్షని రెడీ హ్యాండ్స్ హ్యాండ్ ఓకేనా నీ 1 2 3 అంటారు అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే టు అయాన్ష్ అని చెప్పారు రెడీయా 1 2 3 స్టార్ట్ చెప్పండి వెరీ గుడ్ వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి ప్రతి హాయ్ అని అందరికి ఓకే మీకు కావాల్సిన గిఫ్ట్స్ ఇవ్వకుండా ఏం చేస్తారు చాక్లెట్స్ కానీ ఇచ్చుకోండి టాయ్స్ కానీ ఇవ్వకుండా ఏడుస్తారా నవ్వుతారా చెప్పాలి గట్టిగా ఏడుస్తారా నవ్వుతారా సౌండ్ లేదు మైమ్ ఏడుస్తారా నవ్వుతారా ఓన్లీ 2 seconds ఐ వాంట్ 10 seconds నవ్వు అయిపోయిందా ఓకే సరే లా స్టార్టింగ్ ట్రబులే ఒకసారి పైకి వెళ్ళింది అయిపోయింది ఓకే దా స్టార్ట్ లా అబ్బో దా స్టార్ట్ వైబ్రేటింగ్ సౌండ్ వచ్చింది దా కమ్ స్టార్ట్ లా సిసింద్రి సినిమా చాలాసార్లు చూసినట్టున్నాను దా నువ్వేంటి వెనకాల స్టార్ట్ లా సిగ్గుపడుతున్నాను ఓకేనా సరే ఏ గర్ల్స్ చూద్దాం అర్థమైంది కదా నవ్వుతే గిఫ్ట్ వస్తుంది ఓకేనా లాఫ్ లాఫాలి నా అనకూడదు ఓకేనా లాఫ్ జస్ట్ లాఫ్ సరే లాఫ్ ఓకే స్టార్ట్ లాఫ్ రావట్లే నవ్వునా గట్టిగా నవ్వాలి లాఫ్ తెలుసా సెల్ ఫోన్ లో ఇలా ఫోటో తీసుకుంటే ఏమంటారు సెల్ అవుట్లీ సెల్ఫీ తెలుసు కదా అందరికి కుల్ఫీ ఎంతమంది తెలుసు కుల్ఫీ అంటే ఏంటి సెల్ఫీ అంటే ఓకే మీకు అర్థమైంది కదా మీకు తెలిసిందండి సెల్ఫీ కుల్ఫీ తీసేది తినేది సరేనా మీ అందరికి అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి మీ అందరికి 10 seconds టైం ఇస్తా ఈ 10 seconds లో 30 seconds మ్యాక్సిమం టైం ఈ 30 seconds లో మీ మమ్మీతో కానీ డాడీతో కానీ మీకు ఇష్టమైన వాళ్ళతో ఓకేనా ఐ వాంట్ 5 డిఫరెంట్ స్టైల్ సెల్ఫీ ఫోటోస్ విత్ యువర్ పేరెంట్స్ గెట్ బ్యాక్ తొందరగా 5 సెల్ఫీ ఫోటోస్ దిగి తీసుకురా సరే 2 ఫోన్లు చూస్తున్నారు ఒక ఫోన్ చూస్తున్నారు సరే ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వచ్చారు థర్డ్ వచ్చింది మన అబ్బాయి 4th 5th ఒక గిఫ్ట్స్ ఇచ్చేసాయి ఫస్ట్ నువ్వు వచ్చావా సెకండ్ నువ్వు వచ్చావా ఇక్కడ తీసేసుకో ఇంకెవరు వచ్చారు ఇక్కడ ఈ అబ్బాయి తీసుకురారా సరే మీ ఫోటో సెషన్ రాలేదా పర్వాలేదు అందరికి ఇస్తాయి ఇవన్నీ అక్షయ్ 2 గిఫ్ట్స్ తీసుకురా వెరీ గుడ్ అక్షయ్ అండ్ నాన్న దిస్ ఇస్ ఫర్ యూ నెక్స్ట్ డోంట్ వరీ ఎవరు సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తారండి సెల్ ఫోన్ ఇచ్చేస్తారండి ఇక్కడ కూర్చోండి అందరూ సిట్ ఆన్ బెంచెస్ మీ అందరూ డొనాల్డ్ డక్ షో స్టార్ట్ చేసి అక్కడ కూర్చోండి కాసేపు ఆగు ఓకేనా పిల్లలందరూ కూర్చోవాలి షో స్టార్ట్ చేద్దాం
షో స్టార్ట్ చేద్దాం. మన చిన్నారి ఆయాన్స్ ఓకేనా? మర్చిపోలేదు, అదే కథ చూసా. మన ఆయాన్స్ కోసం అందరికీ చప్పలు కొట్టండి, క్లాస్ ప్లీజ్. ఓకేనా? స్టాండ్ బైక్ లేకు. ఆయాన్స్ ఇక్కడ బర్త్డే బాయ్ తీసుకురండి. వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉన్నారు? బిజీ ఉన్నారా వాళ్ళ మదర్? ఓకే, మీరేమవుతారండి? పర్లేదు తీసుకురండి. హాయ్ నాన్న. తీసుకెళ్ళండి. నైస్ కదా? ఓకేనా? ఇప్పుడు కొట్టండి చెప్పండి ఆయాన్స్ కోసం. ఆయాన్స్ బర్త్డే రోజున ఎవరైతే క్లాస్ కొట్టలేదో వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? జిఎస్టీ. ఓకేనా? తీసుకెళ్ళండి మేడం. గాడ్ బ్లెస్ యూ. సరేనా? స్టార్ట్ చేద్దామా? సరే. ఎవరు భయపడకు, కూర్చోవాలి. ఇక్కడ చాలా పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఎవరితో మాట్లాడదాం? కూర్చుంటే పిలుస్తా. కూర్చోవాలి అందరూ. మళ్ళీ వస్తున్నాడు. మన చిన్నారి ఆయాన్స్. ఓకేనా? బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ బాయ్స్ లేరా? గర్ల్సా? మీరిద్దరు రండి అన్నాక. ఇంకెవరు వస్తారు? నువ్వు కూడా వచ్చేస్తానక. చిన్న వాళ్ళొద్దు, భయపడతారు. బాయ్స్ బాయ్స్ తర్వాత ఇటు రండి. 3 మెంబర్స్. మీరు తర్వాత, మీరు సెకండ్ రౌండ్ లో ఇటు రండి. గర్ల్స్ సరిపోతారు, భయపడతారని పిలవట్లే. బాయ్స్ అని పిలుద్దామా? అవసరమే. పిలుతారండి. బ్రదర్సా? బ్రదర్సే. సౌండ్ కొంచెం పెంచా. ఇంకెవరు వస్తారు? మరి చిన్నవాళ్ళు వద్దు, భయపడతాను పిలవట్లేదు. సరే సరే, అందరూ మీ నేమ్స్ చెప్పాలి. సూపర్ కదా? సరే డోనర్, ఎక్కడైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుందో ఏం చేయాలి? పేమెంట్ తీసి పేమెంట్ కాదు, ఏం చేయాలా? ఫస్ట్ మన పేరు చెప్పాలి. అవసరమే. చిల్డ్రన్, ఇక్కడ ఉన్న వాళ్ళకి నా పేరు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. నా పేరు చాలా వెరైటీగా ఉంటుంది. ఈ పంచులు మానే ఓవర్ చేయకు. దిస్ ఈస్ డిడిఎస్. అంటేనా? గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా? డొనాల్డ్ సతీష్. డొక్కు సతీష్ కాదు. నా పేరేంటి? డొనాల్డ్. డోర్ మూసుకో. కొంచెం సౌండ్ తగ్గట్టు భరత్, రీసౌండ్ వస్తుంది. ఫస్ట్ వీళ్ళు నేమ్స్ చెప్తారు. సరిపోతుంది. నీ పేరేంటన్నా? ఏంటంట? రసజ్ఞ. ఏమండి? ఏంటో శ్రీహిత. ఏంటి డల్ గా ఉంది? నీ పేరేంటి? ఇక్కడ కదలకు. హలో హలో. ఏంటి? ఇది ఎవరిది? నీ సాక్షే. నాకే తెలుసా? వాసన వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కాలు వేయాలా? మొహానికి వేసుకో. నీ పేరేంటి? శ్రేయాస్. ఎక్కడ? కాలు కడి సాక్స్ పట్టుకో. కాలు కడి వెయ్యి. ఏ తొందరగా
ఇట్రా సిగరెట్ ఓ పని చేద్దాం. ప్రతి షోలో సీత శ్రీత నీ పేరు ఏం పేరేనా? స్నేహిత శ్రీహిత. మీ అందరు నేమ్ చెప్పారు. నీ పేరేంటి? అక్షిత అక్షిత. నీ పేరేంటి? సునాన్వి ఆ? సునన్వి. ఇవన్నీ సుదీష శిరీష. ఏయ్ నీ పేరేంటో? ఏంటట? సాయప్ప సాయి. అదేంటి అది? సాయియా సాయియా. నువ్వు? అక్షయ్ కుమార్. సరే ఎనివే మీ అందరికి గిఫ్ట్స్ కావాలా? కావాలా వద్దా? ఈరోజు బర్త్డే ఎవరిది? ఆయాష్ బర్త్డే రోజున పిల్లలకి పెద్దవాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. నాకు కావాలి నీకు కూడా కావాలా? డోంట్ వరీ, మీ అందరికి చాలా స్పెషల్ చాక్లెట్స్ ఉన్నాయి. ఏం చాక్లెట్స్ తెలుసా? పతాంజలి పతా పతాంజలి కాదా పతంజలి కాదు, బిస్కెట్ బిస్కెట్ కాదు, చాక్లెట్ కాదు, స్పెషల్ కేకా కేక్. కేక్ కాదు. సరే నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. రెడీయా? రెడీ ఈ సాంగ్స్ ప్రతి షోలో పడేసుకుంటాడు. జాగ్రత్త జారిపోతుందా? ఇలా పడిపోకుండా ఒక ఐడియా చెప్తారా? జీయలేదా జీయలేదు. ఏం చేద్దాం? ఒక ఐడియా చెప్పు. ఏం చేస్తున్నాడు? సిగ్గుపడుతున్నాడు సిగ్గు. చెప్పు ఐడియా. కాళ్ళకి రబ్బర్ వేస్తే కాళ్ళకి రబ్బర్ వేయాలి. తర్వాత జడేసుకోవాలి మీరు చెప్పండి ఏం చేద్దాం? గర్ల్స్కి రాస్తుంది చక్కగా నేను ఒక ఐడియా చెప్పాలా? ఏటాలి ఏంటదా? నీ వాంటది అంటాను. పైకి లేవాలి. లేస్తే చేస్తా చూస్తా. చూస్తా రెడీవా? 3 లేవాలా లే. ఇలా పెట్టుకొని కూర్చోవాలి. ఎలా ఉంటది? కొట్టది మెత్త మెత్తగా పక్కన పెడితే చిన్న రాయన్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎలా ఏ నీకు చదవడం వస్తుందా? చదువుతావా చదువుతావా? ఇలా పట్టుకో. ఓపెన్ చేయి. చిచ్చకూడదు చించకూడదు. ఏ నేమ్స్ చదువు. అందులో ఏంది అందులో నేమ్స్ ఏమున్నాయి? రావట్లేదు వస్తాయి వస్తాయి. ఫాదర్ వెంకటేష్, మదర్ నవనీత. బాగానే ఉంది. ఓంగా 6 సెన్స్ లా ఉంది అది. ఓకేనా? చదువుతా నువ్వు చదువుతావా? మామూలు చదువుతా అంటే పేపర్ ఇక్కడ పెట్టు, మధ్యలో పెట్టు, తీసుకురా ఇక్కడ పైన పెట్టుకో, ఇక్కడ పట్టుకో. అక్కడే చిన్న చిన్నారి అయన్స్ వల్ల మమ్మీ డాడీకి ఎవరినన్నా? వెంకటేష్ గారు అండ్ నవనీత మేడం, తాతయ్య నానమ్మ. ఇక్కడ గంగాలక్ష్మి గారు ఎక్కడున్నారు? నానమ్మ ఎవరండి? ఇక్కడ నానమ్మ. ఇక్కడ గంగలక్ష్మి అక్క ఎక్కడ గంగలక్ష్మి అక్క చూడు నోరు మూసుకో. తిరుపతి కొడతారు. ఇక్కడ మరో అమ్మమ్మ గంగామణి గారు ఎక్కడున్నారండి? అమ్మమ్మ ఏంటో అందరు బిజీగా ఉన్నారు. ఏషాలే కానీ ముకుందం గారు ఆ చిన్నారికి బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. సూపర్ కదా? ఇందాక చెప్పా మీకు చాక్లెట్ ఇస్తాను, ప్రామిస్ గా ఇస్తాం. సీరియస్. సరే మీకు విషయం తెలుసా? బాయ్స్ అండ్ గర్ల్స్ మా ఇద్దరు షో చూస్తున్నారు కదా కదా మా ఇద్దరులో కరెక్ట్ గా డిసిప్లిన్ ఎవరికి లేదో చెప్పాలి. నాకు డిసిప్లిన్ లేదా? ఒక్కరిని అడుగు. అడుగుదా? ఏ గర్ల్స్ మీరు చెప్పండి, మా ఇద్దరులో డిసిప్లిన్ ఎవరికి లేదు? చెప్పు శ్రీహిత. ఏ నువ్వు చెప్పు. ఏ బాయ్స్ మీరు చెప్పండి, డిసిప్లిన్ ఎవరికి లేదు? ఏంటో అట్టేవా? ఏమన్నారు? గల్సా ఏమన్నారు? జోక్ చేశారు చూడు. నీ వేషాలు డిసిప్లిన్ ఉందో లేదో వాళ్ళని క్వశ్చన్స్ అని కాదు కదా, నేను కూడా అడతా, ప్రూవ్ చేసుకో. నన్ను కూడా అడతా. చలో మా ఇద్దరిలో అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే డిసిప్లిన్ ఉన్నట్టు, రాంగ్ ఆన్సర్ చెప్తే డిసిప్లిన్ చూసుకుందా. మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీయా? మా డాడీ జాబ్ చేస్తాడు. మీ డాడీ కూడా ఏం జాబ్ చేస్తాడు?
మా డాడీయా మా డాడీ హార్డ్వేర్ ఇంజనీర్ డైరెక్టర్ సూపర్ కదా సూపర్ కదా కలెక్టర్ అవుతావా ఏ జిల్లా సరూపగా సరులర్ నువ్వేమవుతారా టీచర్ టీచర్ నువ్వేమవుతానా ఏయ్ అందరూ డాక్టర్స్ అందరూ డాక్టర్సే నువ్వేమవుతావు కలెక్టర్ కలెక్టర్ సూపర్ సూపర్ ట్రాఫిక్ పోలీసా ఎందుకు గిరాకెప్ప గిరాకే కొడతారు ఇక్కడ సరే నీకు బంపర్ ఆఫర్ ఒకటి ఉంది తెలుసా నువ్వేమవుతావు నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అవుతావా సరే ఎనీవే ఈ రోజుల్లో ఒక పర్సన్ తొందరగా ఫేమస్ అవ్వాలంటే ఏం కావాలండి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కదా ఆధార్ కార్డు పాన్ కార్డు ఏది కాదు అంటే మనీ టాలెంట్ ఎడ్యుకేషన్ ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలన్న ఒక పర్సన్ ఫేమస్ అవ్వాలంటే ఏం కావాలి మనీ మనీ ఫేసిక్ ఫేస్బుక్ కాదు నువ్వు చెప్పు టాలెంట్ టాలెంట్ బిస్కెట్ వేస్తున్నాడు బిస్కెట్ వేస్తున్నాడా నువ్వు చెప్పు ఏం కావాలి పర్సన్ ఫేమస్ కావాలంటే ఏం కావాలి పెళ్లి చేసుకోవాలంట పెళ్లి నువ్వు చెప్పు ఏం కావాలి అది రాట్లు అడిగి రావట్లే మీరు చెప్పండి గర్ల్స్ ఒక పర్సన్ ఫేమస్ అవ్వాలంటే ఏం కావాలి చెప్పు గుర్తు రాట్లు గుర్తు రావట్లే ఏం చూస్తున్నావు అక్కడ చుక్కలు చూస్తుంది ఏం కావాలన్నా మనీయా టాలెంట్ ఎడ్యుకేషన్ ఏం కావాలి ఎడ్యుకేషన్ ఏంటి గుర్తు రాట్లు ఎవరికి గుర్తు రావట్లేదా ఎవరైనా లేడీస్ అడుగుదాం తీస్తాం నైస్ ఇక్కడ ఆయాన్స్ వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు మేడం మీ పేరేంటండి స్వప్న గారా స్వప్న గారు నవే డేస్ ఒక పర్సన్ తొందరగా ఫేమస్ కావాలంటే ఏం కావాలి మీకు తెలిసి ఏం ఉండాలి పర్సన్ కంటే టాలెంట్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంటే మనీ ఏం ఉండాలి టాలెంట్ అంట అది కాదు అది కాదా సరే నీకు తెలిసి చెప్పు ఒక పర్సన్ తొందరగా ఫేమస్ కావాలంటే ఏం కావాలి గుడ్డు తీసుకోవాలి గుండు నానా గుండు తీసుకోవాలా గుండు తీసుకుంటే ఫేమస్ అవుతారా పవర్ కదా అవరా అవుతారన్నారు గుడ్డు తీసుకొని గుండు తీసుకొని టీలో యాడ్ చేయాలి టీవీలో యాడ్ చేయాలా మమ్మీకి మమ్మీకి తెలుసు కదా నైస్ కదా నువ్వేం చేస్తావు మమ్మీకి ఇస్తాను మమ్మీకి ఇద్దరు ఇది ఇస్తారా ఇద్దరు మమ్మీకి ఇస్తారు శ్రీహిత నువ్వు పూర్ పీపుల్ పూర్ పీపుల్ హెల్ప్ చేస్తావా బిస్కెట్ ఏం పెడతాం బిస్కెట్ కాదు శ్రీహిత పూర్ పీపుల్ హెల్ప్ చేస్తుంది నువ్వేం చేస్తానా మమ్మీకి అక్కడ కదా నువ్వేం చేస్తానా మీరు ఇద్దరు రండి నీ పేరేంటి సునాన్వి సునన్వి నీకు రైమ్స్ వస్తాయా ఒకటి చెప్పు ఏ రైమ్స్ చెప్తావు చెప్పి చీజ్ ఆ మైక్ పట్టుకో మైక్ పట్టుకో హోల్డ్ మైక్ చెప్పు బారు నేను మైక్ పట్టుకోండి చెప్పు చెప్పు రైమ్ చెప్పు ఆలోచిస్తుంది సరే నువ్వు వచ్చేసే ఇక్కడికి వచ్చేసే నీ పేరేంటి సుదీక్ష సుదీక్ష క్యార్ అక్కడది ఎవరు అక్కడ ఉంది అక్కడ చూడాలి మనం చెప్పు చెప్పు రైమ్ చెప్పు Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Every night, no, Papa. Open your mouth, సూపర్ గానీ చెప్పాలండి క్లాస్ ప్లీజ్ ఎంత బాగా చెప్పారు నువ్వేరేం చేస్తావు చిట్టి చిలుకమ్మ చెప్పు చిట్టి చిలుకమ్మ అమ్మ కట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుడుక్కు మింగావా సూపర్ కదా గూట్లో పెట్టిందా ఫ్రిడ్జ్ లో పెట్టింది ఫ్రిడ్జ్ లో పెట్టి సరే కానీ ఫ్రిడ్జ్ లో కదా నోరు మూసుకో. సరే నువ్వేం చేస్తావు అంత డబ్బులు ఇస్తే పూర్ పీపుల్కి ఇస్తాం పూర్ పీపుల్ ఇస్తావా నైస్ ఎలా ఇస్తావు అడ్డలకి ఇస్తాం వడ్డీ పూర్ పీపుల్ హెల్ప్ చేస్తారంట నువ్వు పూర్ పీపుల్కి అప్పు డాడీ ఇస్తాం డాడీకి ఇస్తారంట డాడీకి ఇస్తాడా ఎందుకు నాకు నచ్చాడు నీకు నచ్చాడా ఇలా ఇలా ఇస్తున్నాడు దా గిఫ్ట్ ఇస్తాం గిఫ్ట్ ఇస్తాం గిఫ్ట్ ఇస్తాం గిఫ్ట్ ఇస్తాడంటారా గిఫ్ట్ వద్దా ఏ గిఫ్ట్ ఇస్తాం కిస్ ఇస్తా ఇవ్వు మొహం కడుకున్నావు నువ్వేం చేస్తావు పూర్ పీపుల్ హెల్ప్ చేస్తావా సరే లేడీస్ నా అమ్మగారు మీ పేరేంటండి భారతి గారా భారత్ అక్కనే అడగాలా భారతి మేడం మీ ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తారండి ఆలోచిస్తుందా ఎందుకు హాత్ రోట్ల కొత్త
కొత్త నోట్లాడి పాత నోట్ల కొత్త నోట్లని. సరే అలా కాదు కానీ నువ్వేం చేస్తావు? సినిమా తీస్తా సినిమా తీస్తావా? బాగుంటుందా? సూపర్ ఎలా ఉంటది? రంగస్థలం రంగస్థలమా? సరే రంగస్థలంలో ఉంటదా? సరే ఈ సినిమాలో మరి హీరో ఎవరు? జెస్సీ గెస్ ఎలా? నాన్న యువర్ ఫేవరెట్ హీరో, నీకు ఇష్టమైన హీరో ఎవరు? చెప్పు. సిగ్గుడకద్దు సిగ్గుపడుతున్నాడా? చెప్పు హీరో ఎవరు? ప్రభాస్ ఏయ్ ప్రకాశ్ అడ్డు ప్రభాస్ వద్దా? ఎందుకు నాన్న? హైట్ ఎక్కువ హైట్ ఎక్కువ. నాన్న శ్రీహిత నీకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ ఏయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు అంటాడు ఏం చేశాను ఇప్పుడు? ఈక్రీ చేశాను మిమిక్రీ చేసావా? ఇలా చేస్తావా? చేస్తా చేస్తావా? నీ ఫస్ట్ టైం చూస్తున్నా మిమిక్రీ చేయడం. నీ కూడా కష్టం చేస్తావా నోరు మూసుకో. ఒక డైలాగ్ చెప్పు. చేసినా ఏ సినిమా? నా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. ఏ సినిమా? ఇష్టం నా ఇష్టం. ఏ గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పు. క్లాస్ కడితే చెప్తా క్లాస్ కడితే చెప్తావా? ఏ గట్టిగా చెప్పండి కొట్టండి క్లాస్ ప్లీజ్. వాడు గబ్బర్ సింగ్ గడలే చెప్తాడంట. ఇసులేస్తావా ఈజీలీ అని కానీ ఏ డైలాగ్ చెప్తావు? ఇష్టం లాస్ట్ క్లైమాక్స్. సీరియస్ సీరియస్. రెడీయా? రెడీయా రెడీయా? రెడీయా నీకు వస్తుందా? అసలు చేయి తొందరగా. రెడీ? రెడీ నానా ఏమనుకోవద్దు. ఎందుకు ఎందుక? మాడి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. నీకు కలుస్తాను ఎక్కువ సరే నీ ఇష్టం. నీ సినిమాల హీరో పవన్ కళ్యాణా? అసలు అడ్డు వద్దా? ఎందుకు వద్దు నాన్న? సీక్రెట్ అది సీక్రెటా? పవన్ లో ఏ సీక్రెట్ ఉన్నాయి? నీ చేలో చెప్తా నా చెలో చెప్తా. బయటికి చెప్పచ్చు కదా. చెప్పకూడదు ఏంటి ఆ సీక్రెట్ నాన్న? అలాంటి అడ్డు ఏయ్ సలాం ఖాన్ అడ్డు సల్మాన్ ఖానా? నేను చెప్పానా? అసలు అడ్డు ఎందుకు నాన్న? ఏంటంటారు నువ్వు చూసుకో. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక అందమైన హీరో ఉన్నారు. ఎవరా? సంపత్ వైశ్య. ఏమైంది? కడుపులో తిప్పు. సరే అంతకన్నా దగ్గర ఎవరు చూడట్లేనన్నా? చెక్ చేసుకుంటా చెక్ చేసుకో. ఎవరు చూస్తున్నారు? భారత ముందు చూస్తున్నారు కదా చూస్తారు కానీ మీ సినిమాలో శ్రీతనిత యాక్చువల్ అంటే సరే ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఇది పట్టుకో. మిల్క్ బాటిల్ డోంట్ షేక్. అలా పట్టుకో. కొంచెం బైక్ పట్టుకో. ఏంటది? ఎనర్జీ వస్తుంది. తర్వాత సరే టాస్క్ చేద్దాం. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆకలి వేస్తే ఎలా ఏడుస్తారో అలా ఇమిటేట్ చేస్తే ఎలా ఏడుస్తారు పిల్లలు? కరెక్ట్ చేసిందా? ఎందుకు రోజు ఏడుస్తారు? చేస్తాను నువ్వు. దా. ఎలా ఏడుస్తారు పిల్లలు? వా ఓకే ఎలా ఉంది? సరే మీ అందరి కోసం వండర్ఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు అందరు వెళ్ళి మమ్మీ దగ్గర కూర్చొని గో. అందరు మమ్మీ దగ్గర వెళ్ళి కూర్చొని గో. థ్యాంక్ యూ. టమాటా బెండకాయ స్టార్ట్. ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకుండా చెప్తే ఇద్దరికి గిఫ్ట్స్ వస్తాయి. 2 minutes చాయిస్. ఓకేనా? స్టార్ట్. నేను మా ఇద్దరు పిల్లలకి టమాటా బెండకాయ కూరని వండి పెడతాను. అది ఆ కూర అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఆ కూర పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, వేరే కూర పెడితే తినరు. ఎలా వండాలో చెప్పాలని చెప్పాను. మేకింగ్ స్టైల్, ప్రిపరేషన్ స్టైల్, ఇంట్లో వండే విధానం. ఓకే. మా పిల్లలకి ఇష్టమైన బెండకాయ కూరని బెండకాయలు తీసి కడిగి ముక్కలుగా కోసి స్టవ్ పైన చూసారా చెప్తుందంట. స్టార్ట్. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా తరమాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె పోసి అది కొంచెం వేడయ్యాక మనం తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అందులో వేసి అది వేగాక అందులో పసుపు ఉప్పు కారం వేసి
ఒక 2 నిమిషాలు ఆగాలి. తర్వాత దానిలో గుడ్డు పగలగొట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగాక మనకు కావాలనుకుంటే కొత్తిమీర బాగా తరిమి కడిగి అందులో వేయాలి, అంతే. గట్టిగా చెప్పండి క్లాస్ ప్లీజ్. ఓకేనా? ఆమ్లెట్ ఏమంటారండి తెలుగులో? ఆమ్లెట్ ఏమంటారు? బెండకాయ చారా. ఓకే, మమ్మీతో చెప్పిద్దామా బెండకాయ చారు స్టార్ట్. ముందుగా పొయ్యి వెలిగించి బెండకాయలను బాగా కడిగి వాటిని 3, 4, 5, 6, 7, 8, 9, 22, 23, 24, 25, 26, 27, 28, 29. మేడం ఎన్ని మిక్స్ పెట్టుకున్నారా? 14 గట్టి చెప్పండి క్లాస్ ప్లీజ్. 14 మిక్స్ అంట. 13 కరెక్ట్ కౌంట్ చేయండి. 13 పక్కన 13 అండి. 13 మిక్సా స్వప్న గారు? 13 మిక్సా? ఓకే. ఎన్ని మిక్స్ అండి? 8. సరే, ఇక్కడ మేడం తెలుసుకున్నారు. మేడం మీ పేరండి? ఓకే, స్వప్న గారు మీ పేరండి? ఇద్దరు పేరు స్వప్న గారు అండి. ఇలా పట్టుకోండి, ఒక ఫోటో తీసుకోండి. ఎందుకంటే సార్ మీ అబ్బాయి బర్త్డే గుర్తుండాలంటే వీళ్ళకి పేరు పెడతారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ పిలవాలంటే ఉంగరాల స్వప్న గారు అని పిలవండి. బాగా ఆడారు. ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అండి అక్కడ. పర్లేదు, అటు ఇవ్వండి మేడం వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. ఎన్ని రింగ్స్ తీసుకొచ్చారో ఇద్దాం. నీకు వచ్చిందా? నీకు వచ్చింది కదా? అక్కడ గిఫ్ట్ ఏమి పెట్టలేదు నేను. రాని వాళ్ళకి ఇద్దాం. ఓకేనా? ఇచ్చేసారండి, తొందరగా ఇచ్చేసారండి. ఇచ్చేసారండి. యాడ్స్ వస్తాయి. ఓకేనా? టీవీలో సీరియల్స్ మూవీస్ మధ్య బ్రేక్ లో యాడ్స్ వస్తాయి. ఓకేనా? ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంటుంది. నేను ట్యాగ్ లైన్ చెప్తాను, ఆ ప్రోడక్ట్ ఎవరు చెప్పినా గిఫ్ట్ ఇస్తా. ఎలా ఉంటాయి అంటే వెరీ ఈజీ. నాట్ ఓన్లీ చిల్డ్రన్ అని కొట్టేటట్టే ఉన్నాము. బూస్ట్ అన్నాడు సార్. బూస్టే అన్ని ఇలా ఉంటాయి. లైక్ దాట్ ఏంటది? మమకారపు మాధుర్యం. అది టేస్ట్ కు సంబంధించింది. అంటే మనం తినేది కావచ్చు, తాగేది కావచ్చు. మాధుర్యం అంటే టేస్ట్ కు సంబంధించింది. ఏంటది? హ్యాట్స్ అండ్ కర్డ్. ఇంకా ఓన్లీ కడేనా? చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరి
అచ్చు నీలాంటి మా బాబుని తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నేను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునివే నీ బొమ్మనురా గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా
తగలని చుక్క పెట్టన దోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. లేత పిడికిలి ఏమి దాచెరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నేను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. మురిపెమంతా పాలబువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కను పాపల్లే కాసుకొని నీ నీడలో పసి పాపల్లే చేరుకొని సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు.
నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు లాలి పాడుతున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి లాలి పాడుచున్నది ఈ గాలి ఆ లాలి రాగాలను బోయల ఊగాలి పట్టు హైలేసా బల్లా కట్టు హైలేసా అతిర బాబు హైలేసా అక్కడ పట్టు హైలేసా సన్నా జాజే